Hello, welcome to Excel.com, the one-stop destination for studying in Germany. మీరు చూస్తున్నప్పుడు నెక్సల్.com అప్డేట్ అయ్యే వేరే స్పీడ్స్తో వచ్చింది. ఒకసారి మీరైతే ఖచ్చితంగా నెక్సల్.com వెబ్సైట్లో అయితే ఖచ్చితంగా చూడండి. మనం ఈరోజు దేనికోసం చూద్దామంటే మాస్టర్స్ ఆఫ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్. అంటే ఫిజిక్స్ కోర్స్‌కి యూనివర్సిటీస్ ఎలా మేము మీకు యూనివర్సిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము. ఆ యూనివర్సిటీస్‌తో పాటు ఇంకా ఏమొస్తాయి ఏంటి అనేది మనం అయితే చూద్దాం. సో, బేసిక్‌గా వీడియోలోకెళ్ళే ముందు మీకిక్కడ కనిపిస్తుంది గదా! రీసెంట్‌గా నిక్షాల తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీపై నిక్షాల. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరైతే జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ పేజ్‌ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతది. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే మనం మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ యూనివర్సిటీస్ ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా వస్తాయి ఏంటి ఆపర్చునిటీస్ కూడా ఎలాగనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేయండి. ఓకే. సో, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి జియోమీలో దానికోసం అంటే మీకు చెప్పిన విధంగా నిమిషాలు అప్డేట్ అయ్యింది కాబట్టి నిమిషాలు.com. సో, మీకిక్కడ కనిపిస్తుంది కదా! ఆస్క్ గురూజీ. సో, ఆస్క్ గురూజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకైతే మాత్రము ఇదేంటంటే మీకు జర్మనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయైతే మీకైతే మటుకు సొల్యూషన్స్ ఇందులో దొరుకుతాయి. లెట్స్ సే నాకు ఇప్పుడు నేను అందులో నేను జర్మనీ వెళ్ళాను. లెట్స్ సే నేనిప్పుడు జర్మనీ వెళ్ళాను. నాకైతే అందరూ అన్‌మల్డింగ్ చేయించుకున్నా అని అడుగుతున్నారు. ఏఎన్‌ఈ ఏఎన్ స్పెల్లింగ్ ఏంటి? ఏఎన్‌ఎంఈఎల్‌డియు అన్‌మల్డింగ్. ఓకే. సో, అసలు అదేంటి అంటే మనకైతే ఇక్కడ మన నేము, ఈమెయిల్, కాంటాక్ట్ నంబర్ అడుగుతది. సో, అన్న నేమ్ ఇచ్చేయాలి. అండ్ మెయిల్ ఐడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చేస్తే మా అసలు ఏది ఏంటి అనేది అయితే మీకైతే మాత్రం మెన్షన్ చేస్తది. సో, ఇక్కడ మనం ఒక్కసారి మీరు చూసినట్టయితే మీకైతే మటుకు అసలు అన్‌మల్డింగ్ అంటే ఏంటి అనేది వస్తది. refers to the process of registering or enrolling in a particular system or a program. The context of studying in Germany, registration of process in the, where uh, ఇది ఏంటంటే ఒక ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆర్ ఎన్రోలింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ సిస్టమ్. అది మేబీ మీరు హౌస్ అయినా అవ్వనివ్వండి, లేదు అంటే ఒక యూనివర్సిటీలో సీట్ అయినా అవ్వనివ్వండి. సో, ఇలా అయితే మీకైతే ఆన్సర్స్ వస్తాయి. ఇలా మీకు ఎటువంటి జర్మనీలో దానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మీకైతే మటికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతది. తర్వాతొచ్చేసి మనము అసలు ఇప్పుడు చూద్దాము ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్. అసలు ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్‌లోని ప్రాసెస్ చేసుకోవాలి. మనకి ఏమి వస్తాయి అని తెలుసుకోవాలంటే చెప్పిన విధంగా మీరైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదు అనుకుంటే www.texture.com ఓపెన్ చేస్తే మీకైతే ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. ఓపెన్ అవ్వగానే మీరైతే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్ కనిపిస్తుంది కదా! ఈ ఎక్స్‌ప్లోర్ ఆల్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ బండిల్స్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకైతే మటుకు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది నేచురల్ సైన్స్‌లోకొస్తది. సో, నేచురల్ సైన్స్ మీద క్లిక్ చేయగానే మనమైతే ఇక్కడ చూడండి. మనం చూస్తున్న ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ మీద క్లిక్ చేశాను. అసలు ఈ ఫిజిక్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమేమి వస్తాయి, ఏంటి అనేది చూద్దాం. ఈ ఫిజిక్స్ టూల్ కిట్ ప్రైస్ వచ్చేసి 2790. ఇందులో ఏమొస్తాయంటే మనకు పర్సనల్ ఎస్ఓపీస్ వస్తాయి, ఎల్‌ఓఆర్స్ వస్తాయి, యూనివర్సిటీ లిస్ట్ వస్తది, A1 to B1 G1 కోర్స్ వస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ విసా కవర్ లెటర్ అండ్ యూరోపా సీవీ శాంపుల్ ఇవన్నీ వస్తాయి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇంత లైక్ అఫోర్డబుల్ ప్రైస్‌లోనే ఇవన్నీ రావడం అంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతదనే చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా స్టంబుల్ అవుతూ ఉంటారు. సో, మీరేదో ఒక్కసారి దీన్ని ఇవి చూసి తీసుకొని ఎవరైతే ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ చేయాలనుకుంటున్నారో జర్మనీలోని వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. సో, అసలు ఏంటి బ్రో నువ్వు చెప్పేసి ఎళ్ళిపోతావు అంతేనా? అంటే కాదు. నేను మీకు శాంపిల్స్ చూపిస్తాను. అసలు ఏది ఎలా వస్తది, ఏంటి అనేది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యూరోపా సీవీ శాంపిల్స్ మీకు ఎలా అయితే వస్తాయి జస్ట్ రెప్లికా ఎగ్జాక్ట్ ఇలాగే వస్తదని కాదు. అండ్ సేమ్ గోస్ విత్ ఎల్ఓఆర్ యాస్ వెల్.
ఎల్ఓఆర్ నా రికమెండేషన్ వచ్చేసి ఎల్ఓఆర్ ఆఫ్ 2 to 3 తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే కొన్ని యూనివర్సిటీస్ 2 అప్లోడ్ చేయమని అడుగుతుంది, కొన్ని యూనివర్సిటీస్ 3 అడుగుతుంది. మాక్సిమం 2 to 3 తీసుకోండి సరిపోతుంది. ఎస్ఓపి కద్దాం. ఇప్పుడు లెట్స్ సే నా జర్మన్ అడ్మిషన్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ 70 మార్క్స్ నా నా అకాడమిక్స్కి, నా ప్రొఫైల్కి మొత్తం 60-70 మార్క్స్ పోయాయి. నాకు మిగతా 30 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నేను ఎస్ఓపి ఎలా ప్రజెంట్ చేస్తాను అన్న దాని మీదే నా మిగిలిన 30 మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఎస్ఓపి వచ్చేసి మీకు 2 to 3 పేజెస్ అంటారు, కానీ 2 పేజెస్లోనే చూడండి. ఇక కాండబట్ అయితే తప్ప 3rd పేజ్కి వెళ్ళి. అండ్ తర్వాత వచ్చేసి మీరు అసలు ఎస్ఓపి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అంటే, ఎస్ఓపి వచ్చేసి మనకి దీన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు, లెటర్ ఆఫ్ మోటివేషన్ కూడా అంటారు. సో అసలు నీకు ఈ పర్టికులర్ కోర్సులో ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే, ఈ ఫిజిక్స్ అనే కోర్సులో నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, తర్వాత దీన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి ఏం చేస్తావు అంటే, డిగ్రీలో ఏం చదివావు, ఆ తర్వాత వచ్చేసి నువ్వు డిగ్రీలో చదివిన దానికి ఏం సాధించావు, అకాడమిక్ అచీవ్మెంట్స్ కానీ అలాగా. ఆ తర్వాత మనం వర్క్ చేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ కోసము లైక్ అసలు అక్కడ ఏంటి ఇది. తర్వాత వచ్చేసి మనం జర్మనీనే ఎందుకు చూస్ చేసుకున్నాం, జర్మనీలోని ఆ పర్టికులర్ యూనివర్సిటీలోని ఆ పర్టికులర్ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాము. మొత్తము ఒకవేళ మన మాస్టర్స్ అయిపోయాక అసలు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం మీరు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేయాలి. ఇలాగా అయితే మీకైతే నార్మల్ ఎస్ఓపీస్లో దొరకదు. సో మీకు స్పెషలైజ్ ఎస్ఓపీస్లో మాత్రమే దొరుకుతుంది. అంటే ఓన్లీ మీకు ఫిజిక్స్ చదవమనుకుంటే మీకు ఓన్లీ ఫిజిక్స్ ఎస్ఓపీస్ మాత్రమే దొరుకుతాయి. సో దట్టు మీకైతే ఇంకా ఈజీ అవుతుంది. మీరు జస్ట్ మీ నేమో యూనివర్సిటీ నేమ్ మార్చుకుంటే సరిపోతుంది, మీ ప్రొఫైల్ తగ్గ టెంప్లెట్ చూసుకొని. సో ఇలా అయితే మీకైతే ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు యూనివర్సిటీ లిస్ట్లో చూడొచ్చు మీరైతే పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీ లొకేషన్, కోర్సెస్, సెమిస్టర్స్, ఇంటేక్, స్టార్ట్ డేట్, వాట్ ఎవ్రీథింగ్ మొత్తం లైక్ మీరు ఒక యూనివర్సిటీ వెబ్సైట్ కానీ లేదా సమ్ అదర్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏమైతే చూస్తారో అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేసాం. ఇన్ ఎడిషన్ టు దట్ లైక్ మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏంటి అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేసాము. దట్టు మేము ప్రతి యూనివర్సిటీ డీటెయిల్ కోర్స్ వెబ్సైట్తో వెరిఫై చేసి మరీ చేసాము. సో మీరైతే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరైతే ఇంక కోర్స్ వెబ్సైట్ చేయక్కర్లేదు. ఈ లిస్ట్ ఉంటే తర్వాత వచ్చేసి బ్యాచిలర్స్ సిటీఎస్ కావాలి, తర్వాత జర్మన్ జీపీఏ, ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్ కాదా, ఇవైతే మేమైతే మెన్షన్ చేసాం. సో వీటితో పాటు ఫిజిక్స్ అంటే మేము ఎలాగంటే మేనేజ్మెంట్ కాదు కాబట్టి ఈజీ ఫిజిక్స్కి సంబంధించిన యూనివర్సిటీస్ అన్ని మీకైతే లిస్ట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి. సో మీరైతే చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు మీ డిజైన్ లొకేషన్స్ బట్టి చూసుకోవచ్చు. మాకైతే తెలుస్తుంది, మళ్ళీ మీరు రాసుకోవాలంటారా కాదు, మీకైతే లిస్ట్ ఫిల్టర్స్ పెట్టి వస్తుంది. ఇప్పుడు లెట్స్ నాకు బ్రౌన్స్బెర్గ్ అండ్ నాకు బ్రెమెన్లో కావాలి. ఓకే, ఎలా ఫిల్టర్స్ పెట్టుకున్నా బ్రౌన్స్బెర్గ్, బ్రెమెన్లో ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ వచ్చాయి. సో నాకు ఉన్న ఆప్షన్స్ 3 ఇలాగా. ఇలాగా అట్ ద సేమ్ టైం మీరు మీ మార్క్స్ బట్టి కూడా ఫిల్టర్స్ పెట్టుకొని మొత్తం అంతా పెట్టుకుంటే మీకైతే ఇక్కడ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీకు మీరే చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం అప్లై కూడా చేసుకుంటారు. సో నాకు తెలిసి మీకు అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేయండి, లేదంటే www.excel.com అండ్ దెన్ ఎక్స్ప్లోర్ ఆల్ అండ్ దెన్ బండిల్స్లోనేమో న్యాచురల్ సైన్సెస్, అందులోనేమో ఫిజిక్స్. ప్రైస్ వచ్చేసి 2007 మీరు దీని అయితే పర్చేస్ చేసుకోండి, మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. సేమ్ టైం ఫేస్బుక్ గ్రూప్లో మీరు అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. అదే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం దీని లింక్ కూడా. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి అంటే @nexel.comకి మెయిల్ చేస్తే మా టీమ్ అయితే 2 to 3 వర్కింగ్ డేస్లో మీకు అయితే రెస్పాన్స్ ఇస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.